అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 100కు 100% పోలింగ్ అయ్యే విధంగా కూడా చూడాలని కూడా అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే నేడు నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా అవగాహన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. దాంతోపాటు కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళి కూడా ఓటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన గాయకులు ఉన్నారు. చెప్పండి, ఓటు అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎట్లానుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి తెలంగాణ సంస్కృత సారథి కళాకారులంగా ప్రజల్ని ఓటు హక్కు కార్యక్రమంపై అవగాహన కలిగించే బాధ్యత ఇప్పుడు ఈ నెల రోజుల మా కార్యక్రమము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ నల్గొండ హెడ్ క్వార్టర్లో నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం, ప్రజలందరూ ఒక నీతిమంతమైన ప్రభుత్వాన్ని, నీతివంతమైన లీడర్ని, ప్రజలకు సేవ చేసే ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకునే ఆయుధం ప్రజలైన మనందరి చేతులపైనే ఉన్నది. దానిని ఒక నీతి నిజాయితీతో ఓటేయాలి. డబ్బులు, మద్యానికి, దేనికి లొంగకుండా, ఓటుని అమ్ముకోకుండా ఓటేయాలని తెలంగాణ సంస్కృత సారథి కళాకారులంగా మేము ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు మా కార్యక్రమం అదే. ఎవరు దేనికి లొంగొద్దు, మనం డబ్బులకు అమ్ముడు పోతే మనం నీతిమైన నాయకుడిని ఎన్నుకోలేమని చెప్పడమే మా బాధ్యత. అందులో భాగంగానే ఇలా కార్యక్రమం జరిగింది. ప్రజలందరూ తప్పకుండా మీకెవరు సేవ చేస్తారు, మన కోసం ఎవరు పనిచేస్తారు, ఈ ప్రభుత్వాలను కానీ రాజకీయ నాయకులు ఎవరో మంచి వాళ్ళని ఎన్నుకునే అవకాశం మీ ఆయుధం లాంటి AK-47 లాంటి ఒక ఆయుధం ఓటు అనేది మీ చేతిలో ఉన్నది. దాని టైంకు వెళ్ళి మీరు ఎక్కడ ఉన్నా సరే మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. వెనకడ ఒక నానుడి ఉండేది, చదువు సంధ్య ఏమీ లేని పెద్దవాళ్ళు ఒక తరము ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టురా అని ఒకటి ఉండేది. కానీ ఈరోజు అంత అవగాహన ఉండి ఎడ్యుకేషన్ అయిన మనమందరము, చదువున్న మనం కూడా ఓటు వేసి డబ్బులకు అమ్ముడుపోతున్నాం. అట్లా కాకుండా తప్పకుండా నీతివంతమైన నాయకుడిని ఎన్నుకోవడానికి దేనికి లొంగకుండా, ఏ బానిసత్వం మన దగ్గర లేకుండా నీతివంత నాయకుడిని ఎన్నుకోవాలని కోరుతూ ఇప్పుడు ఒక పాట. ఓటేయండి ఓటేయండి ప్రతి ఒక్కరు ఓటేయండి 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 ప్రతి ఒక్కరు ఓటేయండి ప్రతి ఒక్కరు ఓటేయండి ఓటు హక్కును వినియోగించండి. ఓటేయండి ఓటేయండి ప్రతి ఒక్కరు ఓటేయండి 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 ప్రతి ఒక్కరు ఓటేయండి. ఓటు అంటే ఒక డబ్బు కాదురా, ఓటు అంటే ఒక మద్యము కాదురా, ఓటు అంటే ఒక వస్తువు కాదురా, ఓటు అంటే ఒక లంచము కాదురా, ఓటు అంటే ఒక లంచము కాదురా, ఓటు అంటే ఒక లంచము కాదురా, ఓటు అంటే ఒక వజ్రాయుధము, ఓటు అంటే ఒక పారదర్శకం, ఓటు అంటే ఒక విశ్వసనీయం, ఓటు అంటే ఒక బ్రహ్మాస్త్రమురా, ఓటు అంటే ఒక బ్రహ్మాస్త్రమురా, ఓటు అంటే ఒక బ్రహ్మాస్త్రమురా. ఓటేయండి ఓటేయండి ప్రతి ఒక్కరు ఓటేయండి 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 ప్రతి ఒక్కరు ఓటేయండి. ఓటు అంటే ఒక నోటు కాదురా, ఓటు అంటే ఒక నాటు కాదురా, ఓటు అంటే ఒక కాటు కాదురా, ఓటు అంటే వెనుపోటు కాదురా, ఓటు అంటే వెనుపోటు కాదురా, ఓటు అంటే వెనుపోటు కాదురా, ఓటు అంటే ఒక వజ్రాయుధము, ఓటు అంటే ఒక నిజాయితీరా, ఓటు అంటే ఒక ధర్మచక్రమురా, ఓటు అంటే ఒక విలువైనదిరా, ఓటు అంటే ఒక విలువైనదిరా, ఓటు అంటే ఒక విలువైనదిరా. ఓటేయండి ఓటేయండి ప్రతి ఒక్కరు ఓటేయండి 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 ప్రతి ఒక్కరు ఓటేయండి. ఓటు అంటే ఒక మతము కాదురా, ఓటు అంటే ఒక కులము కాదురా, ఓటు అంటే ఒక వర్గము కాదురా, ఓటు అంటే ఒక నిజాయితీరా, ఓటు అంటే ఒక నిజాయితీరా, ఓటు అంటే ఒక నిజాయితీరా, ఓటు అంటే ఒక మతము కాదురా, ఓటు అంటే ఒక పారదర్శకం, ఓటు అంటే ఒక ఓటు అంటే ఒక వజ్రాయుధము, ఓటు అంటే ఒక జాతి కాదురా, ఓటు అంటే ఒక జాతి కాదురా, ఓటు అంటే ఒక జాతి కాదురా. అరే ఓటేయండి ఓటేయండి ప్రతి ఒక్కరు ఓటేయండి 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 ప్రతి ఒక్కరు ఓటేయండి. ఓటు అంటే ప్రతి మనిషి హక్కురా, ఓటు అంటే ఒక నాయకత్వమురా, ఓటు అంటే అది ప్రజల తీర్పురా, ఓటు అంటే ఒక అంబేద్కరురా, ఓటు అంటే ఒక అంబేద్కరురా, ఓటు అంటే ఒక అంబేద్కరురా. 18 ఏళ్ళు నిండిన వారికి ప్రతి మనిషికి హక్కు ఉండాలని, హక్కుతోనే అభివృద్ధి చెందునని అంబేద్కర్ ఇచ్చిన వజ్రాయుధము, అంబేద్కర్ ఇచ్చిన వజ్రాయుధము, అంబేద్కర్ ఇచ్చిన వజ్రాయుధము. 18 ఏళ్ళు నిండిన వారికి ప్రతి మనిషికి హక్కు ఉండాలని, హక్కుతోనే అభివృద్ధి చెందునని అంబేద్కర్ ఇచ్చిన వజ్రాయుధము, 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 అంబేద్కర్ ఇచ్చిన వజ్రాయుధము. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూడా ప్రజల్లో గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఎట్లా ఉంది మేడం?
స్పందన పాటకు తెలంగాణలో ప్రపంచంలోనే ఒక పాట మాత్రమే ప్రజల్ని మెప్పియగలుగుతుంది. అది తెలంగాణలో ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో కీలక పాత్ర పాట పోషించిందని మీ అందరూ తెలుసు. మనకి వెనకటి నుంచి ఉన్నదే. తప్పకుండా పాత్ర ప్రధానమైన ఉంటుంది. మేము పోయినప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మీటింగ్ వింటారు ప్రజలు, ఎక్కడ గుమ్మిగూడితే అక్కడ పోయి మేము పాటలు పాడి వాళ్ళకి ప్రచారం చేయడం జరుగుతుంది. చెప్పండి, మీరు చెప్పండి ఎట్లా? మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు గుమ్మిగూడినప్పుడు అక్కడ ఓటు అనేది నిజాయితీగా వేయాలి. 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. కొత్త ఓటర్ నమోదు చేసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాల మీద ఇలాంటి విషయాల మీద మేము పాటలు పాడుతున్నాం. మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులుగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రజల్లో మంచి స్పందన ఉంది. ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మేము పాటలు పాడుతున్నాం. వాళ్ళు కూడా అవగాహన చేసుకుంటున్నారు మా పాటల ద్వారా. మొత్తంగా ఇది వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదైతే మేము గ్రామాలకు వెళ్ళిన క్రమంలో కూడా ఓటు హక్కు మీద కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అక్కడి నుంచి కూడా ప్రజల నుంచి కూడా భారీ స్పందన వస్తుందని కూడా చెప్తున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 100% కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా మా ప్రయత్నం ఉంటుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.